డేట్ మార్చన్నా సరిపోతుంది. ఒకటి అయ్యా ఒకసారి చూద్దా మాత్రమేమో మార్కెట్ యార్డ్లో ప్రజలకు సెంటర్లో అందుబాటులో పెట్టినారు. నేను ఇక్కడ ఒకరేదో మైదుకూరు రోడ్లు మిల్లుల్లో లోపల పెట్టినారు. మిల్లులో లోపల పెట్టింది అది ప్రజలకు అందుబాటులో లేదు, ప్రజలకు తెలియదు. అక్కడ వాళ్ళను కూడా ఎక్కడో పురుషుల్లో ఒక మంచి సెంటర్లో పెట్టేటట్టు మాట్లాడండి. వాళ్ళు ఎక్కడైనా లోపల పెట్టుకుంటే ఎవరు కొనుగోలుదారులు అంత దూరం పోరు. దాదాపు టౌన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, 2 కిలోమీటర్లు ఉంటారు, పోరు. ఇప్పుడు నేను ఓపెన్ చేసేది మార్కెట్ యార్డ్లో ఉంది. మార్కెట్ యార్డ్కు అంత సెంటరు ఒకటి. వాళ్ళని కూడా షాప్ ఎక్కడో చోట ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు సెంటర్ లొకేటెడ్ పెట్టండి, చెప్పండి. ఆ కడుపులో చేయండి. ఈడా చేస్తాము. రెండోది మాత్రం పబ్లిక్ ప్లేస్లో పెట్టమని అది ఇక్కడ రేపు మాట్లాడి పెట్టించండి. సైడ్ కూడా పట్టుకోయా ఓకేలేయా. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో మనమందరము దక్షిణాది వారందరము ఎక్కువ బియ్యం వాడుతూ ఉంటాం. ఈ బియ్యము కొన్ని కారణాల వలన ధరలు పెరిగిపోయి మార్కెట్లో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ధరలు పెరిగిపోయిన కారణంగా ప్రభుత్వం మిల్లర్లందరితో కూడా మాట్లాడి మార్కెట్ రేటు 62 ఉంది కాబట్టి మిల్లర్లతో అందరితో మాట్లాడి మనిషికి 10 కేజీలు కార్డుకు 10 కేజీలు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం డీలర్లు రైస్ మిల్లర్లతో అందరూ మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా కేజీ 52 రూపాయలకి ఇచ్చేటట్టుగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్లందరితో కూడా మాట్లాడి మిల్లర్లందరూ నిరంతరంగా ఈ యొక్క బియ్యాన్ని ఇచ్చేది కొనసాగించమని ప్రభుత్వం చెప్పింది. ఈరోజు ప్రభుత్వం చెప్పిన మేరకు మనం ప్రొద్దుటూరులో ఒక్కొక్క కార్డుకు 10 కేజీల ప్రకారము కేజీ 52 రూపాయల ప్రకారము ధర నిర్ణయించి ఈరోజు నుంచి మొదలుపెట్టి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇద్దరికి ముగ్గురికి మేము 10 కేజీల బియ్యం ఇచ్చినాము. 52 రూపాయలతోనే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఇక్కడ ప్రొద్దుటూరులో 2 షాపులు ఏర్పాటు చేశారు. ఒక షాపు ఏదో అక్కడ రైస్ మిల్లులో మైదుకూరు రోడ్లో ఉండాలని చెప్పినారు. అది ప్రజలకు అందుబాటులో లేదు కాబట్టి ఇది పొద్దుటూరు మన మార్కెట్ యార్డు నడిబొడ్డున ఉంది కాబట్టి అందరికీ ఈ సెంటర్ అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఇంకొకటి కూడా వాళ్ళకు అదే బయట మిల్లు లేకుండా పొద్దుటూరులో నడిబొడ్డున ఎక్కడో చోట ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు పెట్టమని చెప్పినాం. ఇది పక్క కొంచెం పొద్దుటూరు ఇటువైపుగా ఉంది కాబట్టి ఇంకొక పెట్టేది మున్సిపల్ ఆఫీసు ఆ ప్రాంతాలలో అక్కడ పెట్టిస్తే ప్రజలకు అందుబాటుగా ఉంటుందని ఆలోచన చేసినాం. ఇప్పుడే డిఎస్ఓ గారితో మాట్లాడినాము. దానివల్ల ప్రజలకు సౌలభ్యం ఉండదు, టౌన్లో పెట్టించమని చెప్పడం జరిగింది. అది కూడా రేపు ఎల్లుండిలో అది కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. నాణ్యమైన మసూర్ బియ్యం అందించేదానికోసం నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు మిల్లర్లందరూ కూడా ఒప్పుకొని ఈరోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి రాత్రి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతుంటారు. ఎవరైనా ఒకసారి నెలకు 10 కేజీల ప్రకారం ఇచ్చేదానికి తీర్మానించడం జరిగింది. ఈరోజు 10 కేజీల ప్రకారం ఒక కార్డుకి ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకొని ఈరోజు 2-3 వేసేదానికోసం ప్రారంభోత్సవం చేసినాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆకలి తీర్చాలనే ఆలోచనతో అనేక సంక్షేమాలు ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్లతో మాట్లాడి మార్కెట్ ధర కంటే 12 రూపాయలు తక్కువతో కిలో సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు ప్రతి తెల్ల కార్డు హోల్డర్కు ఇచ్చే విధంగా
రాష్ట్ర వ్యాప్తంగా, పొద్దుటూరు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి రెడ్డి గారు పొద్దుటూరు నడిబొడ్డున అందరికీ అందే విధంగా ఒక షాపు ఏర్పాటు చేయించి ఇక్కడ ప్రతి పేదవాడు తెల్ల రేషన్ కార్డు తీసుకుని వచ్చిన ప్రతి పేదవానికి 10 కిలోల బియ్యము మార్కెట్ రేటు కంటే 12 రూపాయలు తక్కువతో ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతమందికి అనేది ఏం లేదు, తెల్ల కార్డు ఎంతమందికి ఉందో అంతమందికి ఇచ్చే విధంగా మన ప్రభుత్వము ఏర్పాటు చేసిన కేంద్రం ఇది. కాబట్టి అందరూ ప్రజలంతా తెల్ల కార్డు రేషన్దారులందరూ కూడా ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగపెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము మనకు చేసే పేద ప్రజలకు చేసే సంక్షేమాన్ని, అభివృద్ధిని తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాము. అందులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది. ఉచిత బస్సులు అయితేనేమి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అనేక రకమైన సంక్షేమ పథకాలు, 4,000 రూపాయలు పింఛన్ అయితే 1,000 కోట్ల రూపాయలు పింఛన్కు డబ్బు ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా బాగుండాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన ప్రాంత ప్రజలంతా బాగుండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సదవకాశాన్ని మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచి, చాలామందికి తెలియదు విషయము, తెలియపరిచి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకునే విధంగా మీరు కూడా పాటుపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.